నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను రీనా. గొప్ప శ్రీరామ భక్తుడు ఎవరని అడగగానే గుర్తొచ్చేది హనుమంతుడు. కలియుగంలో సైతం ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. హనుమ సంచారానికి ఆనవాళ్లు కూడా ఎన్నో. అలాంటి క్షేత్రాలలో కొమ్ము చెరువు ఒకటి. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుడుంబాయి తాండా గ్రామంలో ఉంది. ఇది కర్నూలు టు నంద్యాల జాతీయ రహదారిపై కాల్వబుగ్గ క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉంది. అయితే ఈ క్షేత్రం కొండలు, పచ్చని పంట పొలాలు, రమణీయమైన ప్రకృతి అందాల నడుమ వెలసి ఉంది. సుమారు 500 సంవత్సరాల క్రితమే ఈ కొమ్ము చెరువు ఆలయం గుడుంబాయి తాండా గ్రామంలో వెలసింది. హిట్ టీవీకి స్వాగతం. కర్నూలు నుంచి కుమార్ మాట్లాడేది. ప్రస్తుతం మనము కొమ్మచెరువు ఆంజనేయ స్వామి దగ్గర, దేవాలయం దగ్గర ఎంతో పవిత్రమైన ఈ కొమ్మచెరువు ఆంజనేయ స్వామి 1983లో ఈ గుడి స్థాపించినారు. మనం ఆ స్థాపించిన ధర్మకర్త గారు ఇప్పుడు రమేష్ గారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ముఖద్వారం ఉన్నాము. ముఖద్వారం కాడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్లోకి లోపలికి వెళ్తున్నాము. అయితే ఈ కొమ్ము చెరువు చరిత్రను చూసినట్లయితే మహాభారత కాలంలో భీమ బకాసురుల యుద్ధం జరిగి భీముడు బకాసురుని సంహరించి లోకానికి శాంతి చేకూర్చిన ప్రాంతం అని చరిత్ర చెబుతోంది. అందుకే దీనికి చాలా ప్రత్యేకత లభించింది. 500 ఏళ్ల క్రితం ఉన్న ఈ క్షేత్రంలోని స్వామివారు కాలక్రమేణా భూ అంతరాలయంలో కలిసిపోయారు. అయితే ఆ తర్వాత ప్రాంతమంతా తర్వాతి కాలంలో ఒక పెద్ద నీటి చెరువుగా మారిపోయింది. ఈ చెరువు కొమ్ము ఆకారంలో ఉండేది. అందుకే ఈ ఆలయాన్ని కొమ్ము చెరువు అని అంటారు. ఈ ఆంజనేయ స్వామి ఎంతో పవిత్రమైన అమావాస్య రోజు ప్రతి నెల అమావాస్య రోజు ఎంతోమంది భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఎన్నో నిద్రలు చేసుకుంటూ వాళ్ళ కోరికలు తీర్చడానికి ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతిచ్చారని చెప్పి జనాలు ఎంతో పవిత్రంగా నమ్ముకుంటూ ప్రతి అమావాస్య రోజు ఇక్కడ నిద్రపోసుకుంటూ ఎంతోమంది కోరికలు తీర్చుకుంటున్నా వాళ్ళ మళ్ళీ కోరికలు తీరితే మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళు మొక్కుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ దయ్యాలు కానీ భూతాలు కానీ ఎలాంటి వాళ్ళకి రావడం లేదని చెప్పి వాళ్ళు ఎంతో పవిత్రంగా ఈ టెంపుల్లో నిద్ర చేయడానికి చెప్తారు. మనకి ఇక్కడ ధర్మకర్త అయిన రమేష్ గారు, మనం ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళకి వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడ ఆకు పూజలు ఇంకా ఎన్నెన్నో పవిత్రాలుగా జరగడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి పక్కన అమ్మవారు ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి. ప్రస్తుతం మనం ఆంజనేయ స్వామి గర్భగుడి దగ్గర ఉన్నాము. అర్చకుడు గారు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఈ పవిత్ర గురించి స్వామి గారు చెప్తారు. స్వామి చెప్పండి. జై శ్రీరామ్, శ్రీరామ్ జై జవాన్, జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్. శ్రీ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి ఈ దేవాలయము సుమారు దాదాపు త్రేతాయుగంలో వ్యాసరాయ ప్రతిష్ఠ ఈ స్వామి. ఈ స్వామి వ్యాసరాయ ప్రతిష్ఠ చేసిన స్వామి వారికి సింబల్స్ ఉంటాయి. మామూలుగా ఆంజనేయ స్వామికి ఒకటే కన్నుతో దర్శనం ఇస్తాడు. ఈ స్వామి మనకు 2 కళ్ళతో దర్శనం ఇస్తాడు. 2 కళ్ళు ఉంటాయి, సిగముడి ఉంటుంది, శంకు చక్రాలతో దర్శనం ఇస్తాడు ఈ స్వామి. ముఖ్య స్వామి విశేషం ఏమిటంటే ఈ స్వామి వెనుక పుట్ట ఉంది, పాము పుట్ట. మళ్ళీ స్వామి ముందు అక్కడ పుట్ట ఉంది. స్వామి ముందు, స్వామి వెనుక కింద సొరంగ మార్గం ఉంది. అక్కడ నుంచి ఇక్కడ 12 అడుగుల నాగపాము, 5 తల పాము స్వామిని చుట్టుకొని పండుకొని ఉంటుంది. అయితే భక్తుల కోరికలు ఈ స్వామి ఉత్తరానికి అధిపతి కుబేర స్నానం అంటే లక్ష్మీ స్నానం గల ఆంజనేయ స్వామి. ఈ స్వామిని ఎట్లా దర్శించుకుంటారో ఈ స్వామి దర్శించుకుంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, లక్ష్మీ కరుణిస్తుందని ఒక ప్రతీతి. అయితే ఈ స్వామికి పుట్ట ఉంది కాబట్టి ఈ స్వామి ప్రదక్షిణ చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది, నాగదేవత అనుగ్రహం ఉంటుంది. అంటే భక్తులు ప్రదక్షిణ చేస్తే ఆ రాహుకేతు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. రాహుకేతు దోషాలు అంటే సంతానం లేని వారికి సంతానం జరగడము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావడము, ఇంకా పెళ్ళిళ్ళు జరగడము, ఈ విధంగా జరుగుతుంది. ఈ చెరువు మొత్తం చెరువు ప్రాంతం, ఈ చెరువు కొమ్మాకారం ఉంది కాబట్టి కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామి మా ప్రెసిడెంట్ గారికి నమస్కారం, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అయిన తర్వాత ట్రెజరర్ గారికి, అమ్మకు సరస్వమ్మకు, అందరికీ శ్రీరామ కుప్పమండలికి అందరికీ నమస్కారం. ఈ స్వామి గురువుగారు సదానంద భారత స్వామి అని ఈ గురువుగారు శిశువులు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ.
ఈ చెరువు ప్రాంతం కాబట్టి చెరువు కొమ్మాకారం ఉంది కాబట్టి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. అయితే ప్రతి అమాస తెల్లవారుదామన్న 1 గంటకు మహామంగళారతి ఇస్తారండి. ఇక్కడ ప్రతి పౌర్ణమి తెల్లవారుదామన మహామంగళారతి ఇస్తారు. ప్రతి అమాస తెల్లవారుదామన 1 గంటకు మహామంగళారతి ఇస్తారు. ఆ రోజు మన తిరునాళ్ళ మాదిరిగా జరుగుతుంది. ఇక్కడ దాదాపు 10,000-20,000 మంది వస్తారు ఆ రోజు. అమావాస్యకు రోజే ఆరతి ఇస్తారు, మిగతా టైంలో అర్ధరాత్రి ఇవ్వరా? లేదు లేదు లేదు, మామూలుగా 8 గంటలకి ఇస్తాం ఆరతి. అయితే భక్తుల కోరికలు నెరవేరాలంటే ఉద్యోగాలు కానీ, సంతానం కానీ, పెళ్ళిళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఒక 5 అమాసాలు కానీ, 9 అమాసాలు కానీ, 11 అమాసాలు వచ్చి నిద్ర చేసిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ అమాస పూజలు జరుగుతుంటాయండి. ఇక్కడ ఇది మొత్తం చెరువు ప్రాంతం. ఈ చెరువు కొమ్మాకారంగా ఉంది కాబట్టి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి పేరు వచ్చింది ఈ స్వామికి. జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్. నా పేరు శివయ్య స్వామి. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పనిచేయబట్టి. ప్రస్తుతం మనం గర్భగుడి గారి నుంచి అక్కడ పుట్ట దగ్గరికి వెళ్దాము రండి. చెరువుగా మారిన ప్రాంతంలో ఆలయం ఎలా వెలిసింది అంటే, పూర్వం ఈ ప్రాంతానికి ఉపాధ్యాయుడు మేడవరం రామ్మోహన్ శర్మ వస్తూ ఉండేవారు. అలా అతనికి వీలైనప్పుడల్లా ఆ కొమ్ము చెరువు ప్రదేశాన్ని సందర్శించి వెళ్లేవారు. అయితే ఓ రోజు రాత్రి ఉపాధ్యాయుడు శర్మకి కలలో ఆంజనేయ స్వామి రూపం కనిపించి స్వామివారు అక్కడ వెలసి ఉన్నట్లు చెప్పారు. స్వామి కలలో వచ్చి ఎలా అయితే చెప్పారో అలాగే శర్మ చెరువు గర్భంలో ఉన్న స్వామివారి మూల విరాటును బయటకు తీయించారు. అప్పటి నుంచి అక్కడ వెలసిన ఆంజనేయ స్వామికి నిత్య పూజలు నిర్వహించేవారు. 1989లో చిన్నపాటి ఆలయ నిర్మాణం చేపట్టి పూజలు నిర్వహించేవారు. భక్తురాలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. చెప్పండి అమ్మా, మీకు ఏం జరిగింది? చాలా మహిమగల దేవుడు. మేము 35 సార్లు రాబట్టి నెల నెల మాసం వస్తుంది. ఏదనుకుంటే అది బాగా జరుగుతుంది. నాకు ఆరోగ్యం వచ్చింది, బాగా ఉంది. పిల్లలకి ఆరోగ్యాలు, వ్యాపారాలు అన్ని బాగా జరుగుతాయి. చాలా మహిమగల. మీరు ఏ వ్యాపారం చేస్తారా? వ్యాపారం ఏ వ్యాపారం చేస్తారు? మేము ఆటో రిక్షా డెకరేషన్ చెప్పమ్మా, నువ్వు అని చెప్పు. పెద్దవాళ్ళు చెప్పు. ఇప్పుడు ఈ గుడి స్థాపించి 1986లో స్థాపించినారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ పాత గురువు వచ్చేసి రామోజీరావు గారు ఉన్నారు. ఆయన గురువు చనిపోవడంతో ఇక్కడ రమేష్ గారు ఇక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రమేష్ గారే ఈ గుడిని ధర్మకర్తగా ఎన్నో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు రమేష్ గారు వాళ్ళ మాటల్లో చెప్తారు. చెప్పండి రమేష్ గారు. జై శ్రీరామ్, జై గురుదేవ. ఈ గుడి 1986-88లో మా గురువుగారు అయినటువంటి రామ్మోహన్ శర్మ గారు ఇక్కడ కాల్వ అనే గ్రామంలో ఒక టీచర్గా ఉండేవారు. వాళ్ళు వృత్తిరీత్యా టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఇక్కడ కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి అనే గుడి ఉన్నది ఒకటి, అది మీరు వచ్చి ఒకసారి చూసి పూజ చేస్తురండి అని ఆ ఊర్లో వాళ్ళు పిలుచుకొని వచ్చినారు. ఆ పిలుచుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ మా గురుగారు వెంబడి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కలిసి పూజ చేసుకున్నారు. ఒకసారి పూజ చేసుకుంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులన్నీ నెరవేరిపోయినాయి. అట్లా ఒక 3-4 సార్లు వాళ్ళు పూజ చేసుకున్నప్పటికీ వాళ్ళ సమస్యలన్నీ కూడా నెరవేరిపోయినాయి. మా గురుగారికి ఒక రోజు వాళ్ళకి పూజ చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి స్వప్నంలో కనపడి నాకు గుడి కట్టియమని అడిగినాడు. అంటే నేను ఏదో పురోహితుని, ఇది టీచర్ని, నాతో బడి పంతులు నాతో ఏమవుతుందిలే అన్నాడు. లేదు అవుతుంది నేను చెప్పినాడు. చెప్పిన తర్వాత ఈ విషయము ఆ ఊర్లో ఉన్నటువంటి కాల్వ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి తెలియజేసినప్పుడు ఇట్లా స్వామి గుడి కట్టియమని అడుగుతున్నారు, మనము మీరు ఏమైనా సహాయం చేసుకుని కట్టుకుందామని చెప్పారు. సర్లే స్వామి అని వాళ్ళు అందరూ కూడా కొద్దిగా అప్పట్లో ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు, ఒకరు ఇసుక ఒకరు రాయి అలా వాళ్ళకు కొద్దిగా చాతని అనేది వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఈ గుడి నిర్మాణంకి దాదాపు అంటే ఇక్కడి వరకు ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ పాత గర్భగుడి తీసేసి కొత్త గర్భగుడి కట్టినారు. కట్టి కొద్దిగా స్థలం ముందుకు పెట్టుకున్నారు.
ఇది ఆంజనేయ స్వామి ఒక చిన్న కొండ మీద ఉన్నాడు. అంటే ఒక చిన్నది ఒక 15 అడుగులు 20 అడుగుల కొండ. ఆ కొండ మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. అప్పుడు ఆ కొండ లెవెల్కి అంతా మట్టి తోగి కొద్దిగా లెవెల్గా చేసుకొని వాళ్ళు గుడి కట్టుకున్నారు. ఆ విధంగా కట్టుకున్నప్పటి నుంచి వాళ్ళ యొక్క దినదిన వాళ్ళ యొక్క కార్యక్రమాలు అయితే వాళ్ళ సమస్యలు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, చదువు కానీ అన్ని కార్యక్రమాలు నెరవేరుతూ వచ్చిపోయినాయి. తర్వాత కొంతమంది ఇంకా భక్తులు జత అయినారు. వచ్చినప్పుడు స్వామితో పూజ చేయించుకున్నారు. ఇక్కడనే చేయించుకుంటుంటే ఇంకా ఈ గుడిలో 88, 89 నుంచి కొద్దిగా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఇంకా మంది ఎక్కువైపోయినారు. ఇది సాలలేదు. ఈ క్షేత్రంలోని స్వామికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా ఏ ఆలయంలోనైనా ఆంజనేయ స్వామి సహజంగా కిరీటం పెట్టుకుని చేతిలో గద పట్టుకుని దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం హనుమాన్ శిఖరాధారి అయి మౌని రూపంలో ఉంటారు. చేతిలో సౌగంధికా పుష్పం ధరించి అభయ హస్తాలతో శంఖం చక్రాలు ఇరువైపులా కలిగి ఉత్తర ముఖంతో పడమటి దిక్కును చూస్తూ మందహాసంతో దర్శనమిస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే అదే గర్భాలయంలోని మూల విరాటుకు వెనుక భాగాన ఒక పుట్ట, 100 మీటర్ల ముందు భాగాన మరో పుట ఉంటుంది. ఈ 2 పుటలను అనుసంధానిస్తూ ఒక సొరంగ మార్గం సుమారు 40 అడుగుల క్రింద ఉంది. అందులో 12 అంగుళాల దేవనాగు 12 శిరస్సులతో తిరుగుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ నాగుని స్వయంగా అక్కడి భక్తులు చూసినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ మన ఆంజనేయ స్వామి వాళ్ళ భక్తులతో మాట్లాడదాము. వాళ్ళ కోరికలు ఏమో నిర్వహణయ్యా నిర్వహణ వాళ్ళ మాటలతోనే చెప్తాము. చెప్పండి. ఫస్ట్ టైం రావాలి స్వామి అంటే మంచి జరగాలి స్వామి, మంచి జ్ఞానం జరగాలని మొక్కుంటున్నాం స్వామి. ఇది ఫస్ట్ టైం రావడం మేము. మాది కర్నూలు జిల్లానే ఆస్పర్ అనమాట. ఇక్కడ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను కర్నూలు డిస్ట్రిక్ట్లో. అంటే ఇక్కడ అంతా బాగా జరుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఇక్కడ అనుకున్న వాళ్ళకి అనుకున్నట్లు కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్దాం చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ పరిసరాలు, ఇక్కడ ఏంటి అని నేను ఫస్ట్ టైం రావడం అనమాట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకుని చాలా ఇక్కడ ప్రశాంతంగా ఉండడము, అంటే కొద్దిగా మనసులో ఏదన్నా కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండా భక్తితో ఇక్కడ మంచి ఫీలింగ్స్ కలుగుతున్నాయి అనమాట. ఓకే, సూపర్. జై శ్రీరామ్. ఇక్కడ ఆంజనేయ స్వామి కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి బాగా వెలిచినారు. ఇక్కడ బాగా ప్రతి అమావాస్యకి జనాలు బాగా వస్తారు. ఉదయం నుంచి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి మహిమ చాలా బాగుంది. అందరికీ జై శ్రీరామ్. మేము మాది ఇక్కడే పక్కన తాండా. ఏంటంటే మేము ప్రతి అమావాస్యకి వచ్చి ఇక్కడ ప్రతిరోజు టెంకాయ కొట్టి వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇక్కడ చాలా పుణ్యక్షేత్రం కాబట్టి మేమైతే ఇక్కడ వచ్చేసిందంటే ప్రతిరోజు ఇక్కడ టెంకాయ కొట్టడం కానీ, పక్కనే తాండా ఎంతోమంది వచ్చి ఇక్కడ నిద్ర చేయడం కానీ, చాలామంది ఇక్కడ పెద్ద దూరం నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏంటంటే పడుకొని పొద్దునే వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరోజు ఇక్కడ ఒక నిద్ర చేస్తారనమాట. రోజు కొబ్బరికాయ కొట్టడంలో మీ కోరికలు ఏమైనా నెరవేరినాయి. నేనేంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్, బట్ నేను దాన్ని డిస్క్వాలిఫై అయ్యి నేను హైదరాబాద్లో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంటే డైరెక్ట్ సైడ్లో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ మేనేజర్ కావాలని కోరుకున్నాను. బట్ నేను కోరుకున్న నెలకే మేనేజర్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకో కోరిక ఉంది. ఆ కోరిక మేరకే నేను ఏంటంటే ఇక్కడ వచ్చి ఆ కోరిక కోరుకుంటున్నాను. బట్ అది నెరవేరాలని కోరుకుంటున్నాను. నాకైతే ఆంజనేయ స్వామి అయితే నెరవేర్చినాను, మేనేజర్ అయ్యాను. బట్ ఇంకో కోరిక ఉంది, ఆ కోరిక మాత్రం నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రస్తుతం ఇక్కడ మన భక్తుడు వచ్చేసి ఆయన కోరికలు రోజు తాండా నుంచి వచ్చి టెంకాయ కొట్టిపోవడం వల్ల ఆయన కోరికలు నెరవేరాలని చెప్పి ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము. ఆయన ప్రస్తుతం ఇప్పుడు మేనేజర్గా ఉన్నాడు. ఇంకా పై స్థాయికి పోవాలని చెప్పి ఆయన ఇక్కడ రాత్రి నిద్ర చేయడానికి వచ్చాడు. ఇక హనుమ సేవకే పరిమితమయ్యాడు రామ్ మోహన్ శర్మ. అయితే ఆయన్ని అక్కడే తాండావాసులు శ్రీ సదానంద భారతి స్వామిగా సేవించారు. శర్మకి మల్లినాథుడు, రమేష్ గుప్తా, వీరయ్య, రామయ్యలు శిష్యులుగా ఉండి ఈ క్షేత్రాభివృద్ధికి కృషి చేశారు. చెరువుగా ఉన్న ఈ ఆలయం
లోయను తలపిస్తూ ఒక అగాధంగా ఉండేది. అయితే రమేష్ గుప్తా అనే అతను 12,000 ట్రాక్టర్లు మొరుసును వేయించి ఈ అగాధాన్ని పూడ్చి ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయుడు శర్మ 2000 సంవత్సరంలో కన్నుమూశారు. కాగా నాటికి కూడా ఇక్కడి నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తర్వాత స్వర్గస్థులు శర్మ ఆజ్ఞ మేరకు రమేష్ గుప్తా వారి సహచరులు ఇక్కడి బాధ్యతలు చేపట్టారు. వీరు కర్నూలు వాసులు. ఒకనాడు గుప్తా గారు ఆలయం మూసేసి కొద్ది దూరం వెళ్లగానే ఏదో గుర్తొచ్చి మళ్లీ వెనుదిరిగి ఆలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో హనుమాన్ కదులుతున్నట్లు అనిపించింది. ఇది నిజమా కలనా అని శ్రద్ధగా చూశాడు. స్వామి వారి మూల విరాటును చుట్టుకొని 12 శిరస్సులు గల దేవనాగు దర్శనమిచ్చింది. అది చూసి ఆశ్చర్యంలో ఉండిపోయాడు రమేష్ గుప్తా. ఒక్కసారి రెప్ప వేసి కళ్ళు విప్పి చూసేసరికి ఆ దేవనాగు అదృశ్యమైంది. దాంతో స్వామి వారి మహిమ ఆ నోట ఈ నోట వెలువడి ఇది నేడు మహాక్షేత్రంగా విరజిల్లుతుంది. అందుకని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మన ఆంజనేయ స్వామి స్తోత్రం చేయక్కర్లేదు, రామనామం చేస్తే అదే లాభం. బహుశా మన వాళ్ళు శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అంటూ రామనామాన్ని పలుకుతున్నారు. రామనామం పలికే ఆంజనేయుడు మన చేతులు ఎలా ఉసిరికాయ ఇలాగా ఉసిరికాయ చేతిలో ఉందనమాట. ఆయన ముగ్గుర పెట్టుకుంటాం. ముగ్గుర ఉంటే హాయిగా మంచి మాధుర్యాన్ని ఇస్తుంది, మంచిగా గుటగలేసి తీయగా ఉంటుంది. లోపల ఉండేటువంటి కల్మషాన్ని పోగొడుతుంది ఎలా ఉసిరికాయ. అలానే రామనామాన్ని నేను కీర్తిస్తే ఆంజనేయుడిని చేతి మనిషిగా ఉంటాడు. చేతి మనిషిగా ఓ ఆంజనేయ ఈ పని చేయట్టే అలాగే చేతి మనిషి అంటే కదా మన జమాతో స్వాట పడ్డ అలాగే సార్ కదా. ఆంజనేయుడితో పని చేయించుకోవాలంటే నిరంతరం రామనామాన్ని కీర్తించాలి. నేను శిష్యుడు గారు విజయవాడ నుంచి పీఠాధిపతి గారు వచ్చారు. పీఠాధిపతి గారు వాళ్ళ గురించి మనం తెలుసు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ చాలా ప్రశస్తమైనటువంటి రోజు. మార్గశీర్ష మాసంలో అమావాస్య తిథి. ఈ కొమ్మచెరువు ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఇక్కడ రామచంద్రుడు పరమేశ్వరుడు సన్నిధి కూడా ప్రత్యేకంగా విడివిడిగా ఉన్నాయి. రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ సుందరాకారుడై ఉండి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ భక్తాభీష్టములు నెరవేర్చేటువంటి దైవంగా ఈ ప్రాంతం అంతా విశేషంగా కొలుస్తూ ఉండేటువంటి క్షేత్రం ఇది. అమావాస్య పర్వదినంలో వేలాది మందిగా వచ్చేటువంటి భక్తులకు స్వామి దర్శనాన్నిస్తే వారికి ఉండేటువంటి కోరికలు నెరవేర్చేటువంటి భక్తుల పాలిటి కొంగు బంగారంగా ఉండేటువంటి ఈ క్షేత్రాన్ని సేవించుకునేటువంటి వారి కోరికలు త్వరితగతిన నెరవేరాలి అని, దేశం సస్యశ్యామలంగా ఉండాలి అని సుందరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని మేము ప్రత్యేకంగా ఇవాళ పూజించాం. ఈ క్షేత్రాన్ని సేవించే వారందరికీ భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం కలిగించాలి అని, ఆచంద్ర తారార్కం ఈ క్షేత్రం ఇలా భక్తులకు కొంగు బంగారంగా విరాజమానంగా ఉండాలి అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము విజయవాడ నుంచి వచ్చాము. మళ్ళీ ఇక్కడ కర్నూలులోనే ఉంటున్నాం. ధనుర్మాస కాలం కర్నూలులో ఇక్కడ గోదా గోకులము అని ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం నిర్మాణం జరిగింది. ఆ క్షేత్రంలో ఎక్కువగా ఉంటాం. విజయవాడలో ఎంతకాలం ఉంటామో ఇక్కడ కూడా అలా ఉంటూ ఉంటాం. 2 చోట్ల ఉంటూ ఉంటాం. భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఇంకా పర్యటన చేస్తూ ఉంటాం. మీ పేరు చెప్పండి. అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జియర్. గురుగారైన విజయవాడ నుంచి పీఠాధిపతి గారు వచ్చి ఈ గుడి స్వామి ఆంజనేయ స్వామి ప్రత్యేకత మనకి ఎంతగానో చెప్పారు. తరువాతి కాలంలో గురువు గారి ఆజ్ఞానుసారం శిష్యులు ఒకవైపు రామాలయం మరోవైపు శివాలయం ఏర్పాటు చేశారు.
ఈ క్షేత్రంలో ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి అమావాస్య నాడు సుమారు 20 నుంచి 30 వేల మంది భక్తులు ఇక్కడ స్వామి వారిని దర్శించుకొని జాగారం చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల సమయంలో మహామంగళ హారతి ఇస్తారు. ఆ హారతిని తరువాత భక్తులు తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఆ రోజు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు ఉదయం 8 గంటల నుంచి అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిత్య అన్నదానం నిర్వహిస్తారు. ఇక్కడ దేవనాగు సంచారం ఉండడం వల్ల వివాహ సమస్యలు, సంతాన సమస్యలు తీరతాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో 5, 9, 11 అమావాస్యలు నిద్ర చేయడం వలన భక్తుల సమస్యలు తీరి సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్తారు. ఇలా ఇక్కడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారని చెబుతూ ఉంటారు. ఈ కొమ్మచెరువు ఆంజనేయ స్వామికి రావడానికి దారి కర్నూలు నుంచి దాదాపుగా 40 కిలోమీటర్లు కాలబుగ్గ కాడికి రావాలి. అందువే బస్సు నంద్యాల కానీ, ఆర్లగడ్డ కానీ, కోయిలగుంట్ల బస్సులు ఇక్కడ స్టాప్ ఉండదు. అక్కడ నుంచి కాలబుగ్గలో దిగి కాలబుగ్గ నుంచి కొమ్మచెరువు ఆంజనేయ స్వామికి 3 కిలోమీటర్లు ఉన్నది. ఆ 3 కిలోమీటర్లు వస్తే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది. అలా లేనితో డైరెక్ట్ రావాలంటే కర్నూలు నుంచి ఆటోకి దాదాపుగా 100 రూపాయలు, 150 రూపాయల నుంచి తీసుకుంటారు. ఆ దర్శనానికి ఇక్కడ పుణ్యక్షేత్రానికి తిరిగిచ్చచ్చు. కర్నూలు నుంచి కుమార్, కెమెరామెన్ చాంద్ బాషా. సో గైస్, తెలుసుకున్నారు కదా, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ. We presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని